సార్ అంటే ఇప్పటికే ఉపరితల గాలులు వీస్తున్నాయి, గాలుల వేగం కూడా పెరుగుతోంది. నుంచి మోస్తరు వర్షపాతం 29, 30, 1వ తేదీలలో దక్షిణ కోస్తా చెందే అవకాశం ఉంది. ఇది రాగల 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి దక్షిణ కోస్తా తీరంలో ఈరోజు 1-2 చోట్ల నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అదేవిధంగా వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర వాయువ్యంగా పయనిస్తూ కూడా ఇది మరింత బలపడుతుందంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విశాఖ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఈనాటి మరిన్ని విశేషాలు. సార్, ఏదైతే ఈ వాయుగుండం బలపడుతూ మరింత తీవ్ర వాయుగుండంగా మారుతుంది, అది ఇది ఇంకా మరింత బలపడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా పరిణించిందని మాకున్న వాతావరణ పరిశీలన వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి చేసిన పరిశీలనల ద్వారా ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా నైరుతి దిశలో ఉన్న ఈ వ్యవస్థ ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. అది 8.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, అనగా తమిళనాడులోని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో, దక్షిణ ఆగ్నేయ దిశలోను పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 370 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలోను, తరువాత శ్రీలంకలోని ట్రింకోమలికి 120 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగానే కొనసాగిస్తూ రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా సైక్లోన్గా మారే అవకాశం ఉంది, తీవ్రత చెందే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో ఈ వ్యవస్థ లేదా సైక్లోన్ ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వ్యవస్థ వల్ల రాబోయే కొన్ని రోజుల్లో మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తాం. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అనగా 27వ తేదీన కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు 28వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 29, 30, 1వ తేదీల్లో అధికమైన ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో జిల్లాల్లో అధిక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, డిసెంబర్ 2, 3వ తేదీల్లో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాల్లో క్రమేపీ పెరిగి తరువాత తగ్గుతుంది వర్షపాతం. ఈరోజు 1-2 చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల, తరువాత 30వ తేదీన అధికమైన చోట్ల పెరిగి తరువాత ఎక్కువ చోట్ల నుంచి కొన్ని చోట్ల నుంచి 1-2 చోట్లకి అది పరిమితమయ్యే అవకాశం ఉంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం. అయితే ముఖ్యంగా భారీ వర్షపాతాలు మనకి కన్సర్న్ కాబట్టి భారీ వర్షపాతాలు ఎక్కడెక్కడ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే 1వ రోజు అంటే ఈరోజు నెల్లూరు జిల్లా, దక్షిణ కోస్తా జిల్లాలో నెల్లూరు, తరువాత తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2వ రోజు అనగా రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి అనగా 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 29వ తేదీన ఉంది. 30వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి, బాపట్ల, కోనసీమ, అంబేద్కర్, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 30వ తేదీన ఉంది. దీంతోపాటు ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ఉపరితలంలో కూడా గాలులు పెరిగే అవకాశం ఉంది. 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కానీ సముద్ర తీరం వెంబడి, మన కోస్తా తీరం వెంబడి
ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ఈరోజు ఉదయం 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్లు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అవి క్రమేపీ బలపడి 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వరకు చేరుకుని అదే పద్ధతిగా అదే విధంగా 30వ తేదీ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 35 నుంచి 45 వరకు ఎదురుగాలు వీసి గరిష్టంగా 55కు చేరుకుని క్రమేపీ బలపడి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు గంటకు ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్రం చూసుకున్నట్టయితే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయితే పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి వర్షాలు కావచ్చు, లేదంటే ఇటువంటి ఇది తుఫానుగా మారితే మరింత ప్రమాదంగా ఉండేదని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఏ జిల్లాలు ప్రధానంగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఎంత మేర ఎఫెక్ట్ అయి ఉండొచ్చు? ఇవి రెండు వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏంటంటే మాకు ఉన్న ఒక ప్రత్యేక విభాగం వ్యవసాయదారులకు సూచనలు ఇచ్చే అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ యూనిట్ ఉంది. ఆ అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఉన్న ఆర్ఏఆర్ఎస్లు, తర్వాత కృషి విజ్ఞాన భవన్లు, వాటన్నింటికీ కూడా కృషి విజ్ఞాన కేంద్రాలన్నింటికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. తద్వారా వ్యవసాయదారులకు వారి ద్వారా సూచనలు అందజేయబడతాయి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఆల్రెడీ నిలిచి ఉన్న పంటల్ని కాపాడుకోవాలి. కోతకు సిద్ధంగా ఉన్న పంటల్ని కోసి హార్వెస్ట్ చేసి వాటిని కూడా సురక్షితంగా కాపాడుకోవాల్సి ఉంది. ఈ హెవీ రెయిన్ఫాల్స్ పడే చోట్ల, ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాలలో, ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అధిక వర్షపాతాలు నమోదయ్యే ప్రాంతాల్లో నీరు కానీ నిలిచి ఉన్నట్టయితే నిలిచి ఉన్న నీటిని తోడి పంటల్ని సంరక్షించుకోవాల్సిందిగా కొన్ని రోజుల క్రితం నుంచి మేము సూచనలు జారీ చేస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా వ్యవస్థలు ఏర్పాటయి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి పంటలు వరి, చెరకు, ప్రత్తి, పసుపు మరియు చెరకు, ఈ పంటలు మరియు ఉద్యానవన పంటల్ని సంరక్షించుకోవాలి. ఏదైనా వీక్గా ఉన్న మొక్కలకి మెకానికల్ సపోర్ట్ లేదా స్టేకింగ్ని ఏర్పాటు చేసి రక్షించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా సెక్టార్ వైజు ప్రతి వ్యవస్థకి సంబంధించిన ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. చూడొచ్చు, ఏదైతే ఈ వాయుగుండం బలపడడం వల్ల అది అదేవిధంగా చూసుకున్నట్టయితే తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయదారులందరూ కూడా ఈ పంట చేతికి వచ్చే సమయంలో అయితే మాత్రం అతి జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైతే ఇటు కాలువలు కావచ్చు, లేదంటే వాటికి గాలులకు పడిపోకుండా వాటిని అయితే మాత్రం ప్రధానంగా చర్యలు చేపట్టినట్టయితే కనుక వ్యవసాయాన్ని కాపాడుకోవచ్చని. అయితే రానున్న 5 రోజుల్లో అయితే మాత్రం ఈ తుఫాను ప్రభావం అయితే మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కొంతమేరే ఉంటుందని, అయితే ఇటు దక్షిణ కోస్తాకు కానీ ఇటు రాయలసీమకి అయితే మాత్రం ఈ పెద్ద మొత్తంలో ఉంటుందంటూ కూడా మనకి చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్ నైన్ న్యూస్, విశాఖ హెచ్చరికల కేంద్రం. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు అనగా 27వ తేదీ ఉదయం 8:30 నైరుతి బంగాళాఖాతంలోనే అనగా 8.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది తమిళనాడులోని చెన్నైకు 550 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 370 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను మరియు పుదుచ్చేరికి 470 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలోని ట్రింకోమలైకు 120 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలోనూ కేంద్రీకృతమై ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటలు కూడా ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి సైక్లోన్ లేదా చక్రవాతంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఇది రాబోయే 2 రోజుల్లో తదుపరి ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు ప్రయాణించి ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన రాబోయే కొన్ని రోజుల్లో వాతావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి రోజు అనగా ఈరోజు కొన్ని చోట్ల
తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు అనగా 28వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 29, 30, 1వ తేదీ అధికమైన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, డిసెంబర్ 2, డిసెంబర్ 3వ తేదీల్లో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం దక్షిణ కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు కొన్ని ప్రాంతాలలో, ఎల్లుండి ఎక్కువ ప్రాంతాలలో, తరువాత అధికమైన ప్రాంతాలలో 1వ తేదీ నుంచి క్రమేపీ తగ్గి ఎక్కువ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు ఉత్తర కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. మొదటి రోజు అనగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరులోను, తిరుపతిలోను 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 29వ తేదీ అంటే ఎల్లుండి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 4వ రోజు అనగా 30వ తేదీన ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి, బాపట్ల, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకో ముఖ్యమైన విషయం గాలులు. ఈదురుగాలులు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటూ సాయంత్రం నుంచి క్రమేపీ బలపడి 55 నుంచి 65 కిలోమీటర్ల వరకు గంటకు ఈదురుగాలు వీస్తూ గరిష్టంగా 75 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం 30వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడమైంది. ఈ తెలిపిన ప్రాంతాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో, కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో వేటకు వెళ్ళవదని మత్స్యకారులను మరోసారి హెచ్చరిక జరిగింది. తరువాత ముఖ్యంగా వ్యవసాయదారులకు, మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకు రకరకాల జిల్లాలకు సంబంధించిన వాతావరణ హెచ్చరికల్ని మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు నిలిచి ఉన్న పంటలను సురక్షితంగా కాపాడుకోవాలి, కోతకు వచ్చిన పంటలను కోసి సురక్షితంగా దాచుకోవాలి. మూడవది, హెవీ రెయిన్ఫాల్స్ లేదా భారీ వర్షాలు వచ్చే ప్రాంతాలలో నీరు నిలిచి ఉండే అవకాశం ఉంది కాబట్టి నిలిచిన నీరుని వెంటనే తోడే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యమైన పంటలైన వరి, చెరకు, పసుపు, ప్రత్తి మరియు అరటి ఈ పంటలను సురక్షితంగా కాపాడుకొని ఏవైనా వీక్ లేదా బలహీనంగా ఉండే కొమ్మలు, ఇవి కాండాలని మెకానికల్ సపోర్ట్ ద్వారా రక్షించుకోవాల్సిందిగా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయటం జరిగింది.